కణం కణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె టీడీపీ అభ్యర్థి దాదాపు ఖరారు. తంబళ్లపల్లె రాజకీయాల్లో మంత్రి పెద్దిరెడ్డి కొత్త కోవట్టు ఎవరు? మదనపల్లె తెలుగు తమ్ముళ్ల భీషణ ప్రతిజ్ఞల మధ్య ఈ ఎన్నికలు ఎంపీ మిథున్కు నల్లేరు మీద నడకేనా? మదనపల్లె టీడీపీలో నిజంగా మంత్రి పెద్దిరెడ్డి కోవట్టులు ఉన్నారా? అయితే ఎవరు వారు? ఈ ఎన్నికల రీల్లో వారి రోల్ ఏంటి? 70 మంది తెలుగుదేశం, 15 మంది జనసేన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఖరారు. ఆర్ఎస్ టీం, ప్రశాంత్ కిషోర్ టీంలతో బాబు భేటీ. ఫిబ్రవరి 2న అమరావతిలో భారీ సభ. 27, 28న చంద్రబాబు ఢిల్లీ పర్యటన. ఆర్టికల్ 370 ట్రిపుల్ తలాక్, అయోధ్య మందిర్. ప్రధాని నరేంద్ర మోదీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? రెండోసారి ప్రధాని కాగానే సాహసోపేత చర్యలు. మరి హ్యాట్రిక్ వస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపే. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లె టీడీపీ అభ్యర్థి దాదాపు ఖరారు. తంబళ్లపల్లె రాజకీయాల్లో మంత్రి పెద్దిరెడ్డి కొత్త కోవార్డ్ ఎవరు? మదనపల్లె తెలుగు తమ్ముళ్ల భీషణ ప్రతిజ్ఞల మధ్య ఈ ఎంపికలు ఎంపీ మిథున్ కు నల్లేరు మీద నడకేనా? మదనపల్లె టీడీపీలో నిజంగా మంత్రి పెద్దిరెడ్డి కోవార్డులు ఉన్నారా? అయితే ఎవరు వారు? ఈ ఎన్నికల రీల్లో వారి రోల్ ఏంటి? మదనపల్లె అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీ ఈ నెల 26న సమర శంఖం పూరిస్తోంది. వచ్చే నెల అంటే ఫిబ్రవరి నెల 2వ వారం చివర్లో టీడీపీ అధినేత ప్రకటించే సి లిస్టులో ఆ పార్టీ మదనపల్లె అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఆ పార్టీకి టీడీపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసే అభ్యర్థులు ఏబీ లిస్టులు విడుదలైపోయి ఉంటోంది. ఎప్పటిలాగే మదనపల్లె టీడీపీ అభ్యర్థిని చంద్రబాబు చివరి నిమిషంలో డిసైడ్ చేస్తారని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈసారి మదనపల్లె టీడీపీ అభ్యర్థి విషయంలో టీడీపీ అధిష్టానం ఒక సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మదనపల్లె టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి విషయంలో చంద్రబాబుకు స్పష్టత ఉందని అంటున్నారు. గతంలో ఏపీ శాసనమండలికి చెందిన టీడీపీ కురు వృద్ధ నేత ఈ విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్టు తెలిసింది. అలాగే విజయవాడలోని పలువురు సామాజిక ప్రముఖులు కూడా మదనపల్లె టీడీపీ సీటు మీద తమ వాణిని చంద్రబాబుకు వినిపిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే వైసీపీలో లాగానే మదనపల్లె నియోజకవర్గం రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు ఈమెయిల్స్ ద్వారా ఒక ప్రముఖ విద్యావేత్త, రైతు నాయకుడిగా పేరు పొందిన మరో సీనియర్ నేత చంద్రబాబుకు చేరవేస్తున్నట్టు వార్తలు పొక్కుతున్నాయి. పైపెచ్చు వీరిద్దరు కూడా శాసనమండలి కురు వృద్ధుడు సపోర్టు చేస్తున్న నేతకే మదనపల్లి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సిఫార్సు చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగా నియోజకవర్గం పెద్ద నేతల వ్యవహార శైలి పట్ల పార్టీ సీనియర్లు, క్రియాశీలక కార్యకర్తలు మండిపడుతున్నారు. పార్టీని కష్టకాలంలో కాపాడామని చెప్పుకుంటున్న పెద్ద నేతలకు, అదేవిధంగా మేం లేకపోతే టీడీపీ నియోజకవర్గంలో శూన్యమనుకునే బడా నేతలకు చెక్ పెట్టే విధంగా ఈ మారు చంద్రబాబు నిర్ణయం ఉండబోతోందని వారంటున్నారు. పదవులు అనుభవించి ఆ పైన పదవి విరమణ, పెన్షన్లు నెల నెల వేలకు వేలు దొబ్బుకుంటూ ఇప్పుడు మేం లేకపోతే నియోజకవర్గంలో పార్టీనే ఉండదని ఈ పెద్ద నేతలు అనడం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడంలాగా ఉందని వారంతా ఆవేదన చెందుతున్నారు. అన్నీ ఉండి కేవలం ఎమ్మెల్యే టికెట్ రాకపోతేనే మీకంత నొప్పులుగా ఉంటే ఏమీ లేని మేము క్రిమినల్ కేసులు తగిలించుకొని కొంప గోడు గుళ్ళ చేసుకుని పార్టీ కోసం వీధుల్లో పడ్డా మా బతుకుల గురించి ఎవరికి చెప్పుకోవాలని టీడీపీ సీనియర్ క్రియాశీలక కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఈసారి ఎన్నికల్లో పార్టీ గెలవకపోతే ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి బెంగళూరుకు వెళ్లి ఏదైనా పని చేసుకోవడం మంచిదనే టీడీపీ కార్యకర్తలు మదనపల్లెలో లేకపోలేరు. 600 టికెట్ ఎవరికిచ్చినా ఈసారి మదనపల్లెలో టీడీపీ విజయడంకా మోగించి తీరుతామని తెలుగు తమ్ముళ్లు కసితో బల్లలు గుద్దుతున్న నేపథ్యంలో ఎంపీ మిథున్ మదనపల్లె రాజకీయ యుద్ధం నల్లేరు మీద నడకలా ఉందనే సంకేతాలు అందుతున్నాయి. అయితే టీడీపీ కేడర్లో ఉన్న కసి పట్టుదలకు సరిజోడుగా భారీగా డబ్బు ఖర్చు పెట్టి అంగబలాన్ని మోహరించి పెద్దిరెడ్డి పిఎల్ఆర్ ఎన్నికల బుల్డోజర్తో తలపడే మదనపల్లె టీడీపీ నాయకుడు ఎక్కడున్నాడని, అసలు ఎవరున్నారని టీ స్టాల్ రాజకీయ మేధావులు వాదిస్తున్నారు. పైగా మదనపల్లె టీడీపీలో పెద్దిరెడ్డి కోవట్టులు కొల్లలుగా ఉన్నారని, ఇదే విషయాన్ని టీడీపీ కొత్త నేత జయరాం నాయుడు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించారని చెబుతున్నారు. గత ఎన్నికలలో తంబళ్లపల్లి నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి కోవట్టు ఒక రాజకీయ పార్టీలో చేరి ఎన్నికల తర్వాత సదరు పార్టీకి రాజకీయాలకు రామ్ పలికారని చెబుతూ ఇప్పుడు కూడా తంబళ్లపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కోవట్టు అక్కడ హంగామా చేస్తూ నిలువెత్తు ప్రకటనలతో కత్తి జులిపిస్తున్నారని వారంటున్నారు. మదనపల్లె పెద్దిరెడ్డి కోవట్టులు ఇక్కడ సైలెంట్గా తమ వ్యక్తిగత ప్రయోజనాలే పరమావధిగా పనిచేసి పచ్చ పార్టీ అధినేతకు, పచ్చ పార్టీకి షాక్ ఇస్తారు చూడండి అంటూ ఈ తలపండిన టీ స్టాల్ రాజకీయ మేధావులు సవాల్ విసురుతున్నారు.
ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు మదనపల్లె డివిజన్ లో అంబరాన్నంటాయి. నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లోనూ లోకేష్ జన్మదినం సందర్భంగా తెలుగుదేశం నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రధాన కూడలిలో నిలువెత్తు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. యువగళం పాదయాత్ర పేరుతో వందలాది రోజులు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన లోకేష్ వైసీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను స్వయంగా పరిశీలించి ఆంధ్రప్రదేశ్లో యువత కోసం ఉద్యోగ కల్పన చేపట్టాలనే దృఢ నిశ్చయంతో ఎన్నికల సంగ్రామంలోకి అడుగుపెట్టారని, లోకేష్ బాబు ఆశయాలు ఫలించాలని, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని వక్తలు ఆకాంక్షించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు ఆధ్వర్యంలో యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర పార్లమెంటు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు, తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. బీసీ నాయకుడు రామకృష్ణ, కౌన్సిలర్ పచ్చిపాల తులసి ఆధ్వర్యంలో యువనేత లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. లోకేష్ 41వ పుట్టినరోజు సందర్భంగా మదనపల్లి పట్టణం కమ్మవీధి సర్కిల్లో ఈ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నేత రాటకొండ బాబురెడ్డి, జనసేన నాయకులు రామదాస్ చౌదరి, మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు ఎస్ఎం మస్తాన్, పఠాన్ ఖాదర్ ఖాన్లు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక అన్నమయ్య సర్కిల్లోని పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ జయంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు దొమ్మలపాటి యశస్విరాజు, తెలుగుదేశం పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, మైనార్టీ నాయకులు ఎస్ఎం రఫీం, చేనేత నాయకులు బొమ్మిశెట్టి పురుషోత్తం, మేకర్ రెడ్డి శేఖర, రూరల్ అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు బస్టాండ్ కూడలి టీడీపీ పార్లమెంటు ఆఫీసులో లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు విచ్చేశారు. యువగళం పాదయాత్ర పేరుతో 4000 కిలోమీటర్లకు పైగా నడిచి చరిత్ర సృష్టించిన యువనేత అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్జే వెంకటేష్, యాదగిరి దొరస్వామి నాయుడు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి దారమణిత, వీర మహిళలు పాల్గొన్నారు. బెంగళూరు బస్టాండ్ పెద్ద మసీదు సమీపంలో నారా ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు షేక్ లతీఫ్ ఆధ్వర్యంలో లోకేష్ జన్మదిన వేడుక జరిగింది. కేక్ కట్ చేసి నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి మ్రోగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దాదాపీర్, విద్యాసాగర్, సోను, మహబూబ్ పీర్ తదితరులు పాల్గొన్నారు. తమ్మళ్లపల్లె నియోజకవర్గం కొరబలకోట మండలం అంగళ్ళు కూడలి. ఈ పేరు ఎత్తితే తెలుగుదేశం వైకాపా నాయకుల ప్రత్యక్ష యుద్ధం గుర్తుకు వస్తుంది. కొన్ని వందల మంది జైలు పాలైన విషయం వెంటాడుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సాక్షిగా పోలీసులు చూస్తుండగానే వైకాపా నాయకులు గొడవకు తెగబడిన విషయం గుర్తొస్తుంది. మళ్లీ అదే చోట మంగళవారం అదే తెలుగుదేశం నాయకులు, పోలీసుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్ అంగళులో తలపెట్టిన జయహో బీసీ కార్యక్రమానికి పోలీసు ఆంక్షలు. పెద్ద సంఖ్యలో చేరుకున్న తెలుగు తమ్ముళ్లు 30 యాక్ట్ అమల్లో ఉందని, 144 సెక్షన్ విధించామని, ర్యాలీలు నిషిద్ధమని పోలీసులు వెనక్కి తగ్గేదే లేదన్న దేశం శ్రేణులు. దీంతో అంగళలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మాజీ శాసనసభ్యులు తెదేపా ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో అంగళలో జయహోబీసీ కార్యక్రమం నిర్వహించేందుకు తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే తెదేపా ఇన్ఛార్జ్ శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో తంబళ్లపల్లి నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అంగళ్లకు చేరుకున్నాయి. మిట్స్ కళాశాల నుంచి భారత్ కళ్యాణ మండపం వరకు ర్యాలీకి సమాయత్తమయ్యారు. అయితే పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి 30 యాక్ట్ అమల్లో ఉందని, 144 సెక్షన్ విధించడం జరిగిందని పోలీసులు హెచ్చరించడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు ఉన్నతాధికారుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతినిచ్చారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ జన్మదినం సందర్భంగా అంగళ్ళలో 3 రోడ్ల కూడలిలో టీడీపీ శ్రేణులు భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో భారత కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో జయహో బీసీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగింది. భారత్ కళ్యాణ మండపంలో నిర్వహించిన బీసీ సమీక్ష సమావేశంలో వందల మంది తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు తంబలపల్లి నియోజకవర్గంలో మా గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో వాళ్ళ పిలుపు మేరకు జయహో బీసీ కొరకోట మండలంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈరోజు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి జన్మదినం ఇదన్నమాట. పుట్టినరోజు కూడా కనీసం కేక్ కూడా కట్ చేసుకునే స్వతంత్రం ఈ రాష్ట్రంలో లేదంటే మీరు ఏమి బస్సు సామాజిక సాధికార యాత్ర ఏం చేస్తున్నారని చెప్పి ఎవరికి మభ్య పెట్టాలని చెప్పి ఎవరికి మిమ్మల్ని బీసీలు ఎందుకు నమ్మాలి మిమ్మల్ని అని చెప్పి నేను అడుగుతున్నాను.
ఈరోజు ఇది తంబలపల్లిలో తాలిబాన్ రాజ్యం చూస్తుంటే ఒకటి కాదు రెండు కాదు, నిన్నటి నుంచి కనీసం వరకు జైహో బీసీ మీటింగ్ మాకు పెట్టుకున్న 3 మీటింగ్ ప్లేసులు మేము మాట్లాడుకుంటే క్యాన్సిల్ చేయించారు వాళ్ళతో భయప్రాంతాలు చేసి. ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు ఉన్నాయి ఈ తంబలపల్లి నియోజకవర్గంలో. ఈరోజు వాళ్ళకి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి డిసైడ్ అయిపోయింది మేము సోలో ఓడిపోతున్నామని చెప్పి. ఎట్టన్నా మమ్మల్ని ప్రజల్లోకి పోకుండా అడ్డుకునే ప్రయత్నం, భయభ్రాంతాలు చేయకుండా ప్రయత్నం తప్ప ఉండదు కాదు. నేను ఒకటే చెప్తాను, మీ ఎన్ని కుట్రలు పోయింతలు పడినా మేము భయపడే క్వశ్చనే లేదు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పోతాం, ఇంకా ప్రజల్లోకి పోతాం. మీరు చేసిన అక్రమాలు, అన్యాయాలు, దోచుకున్న భూములు, ఇసుక దోపిడీలు, భూ దోపిడీలు, అక్రమ కేసులు ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి రాబోయే రోజుల్లో తంబలపల్లి నియోజకవర్గంలో జనసేన వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జెండాని తప్పకుండా గెలిచేదానికి 100% తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి సయ్యద్ మొహతాజ్ బేగం ఆధ్వర్యంలోని మహిళా నాయకులు ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ ఏర్పాటు చేశారు. నందమూరి నారావారి వారసుడు, ప్రజల మనసెరిగిన యువనేత యువగళం పాదయాత్రను ఈ సందర్భంగా వక్తలు కీర్తించారు. రాష్ట్ర బంగారు భవిష్యత్తుకు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని నినాదించారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకురాలు సయ్యద్ మెహతాజ్ బేగం మాట్లాడుతూ రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి కస్తూరి విశ్వనాథ నాయుడు ఆధ్వర్యంలో స్థానిక రైల్వే కోడూరు మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలు చేపట్టామన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు దేశం శ్రేణులకు పండుగ రోజన్నారు. రాబోయే రోజుల్లో లోకేష్ బాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగాలంటే అది కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని కుండబద్దలు కొట్టారు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రజలు వైకాపా రావణ కాష్టాన్ని చవిచూశారని, రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘన విజయాన్ని అందించడానికి వేచి చూస్తున్నారని అన్నారు. భారీ కేకును ఏర్పాటు చేసి లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆర్జే వెంకటేష్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తరలిరాగా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలు స్థానిక నిమ్మనపల్లె రోడ్ సర్కిల్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ లోకేష్ బాబు ఆదర్శప్రాయుడని, భవిష్యత్తులో మంచి నాయకుడిగా రాణిస్తాడని కొనియాడారు. ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు లోకేష్కు ఉన్నాయని స్పష్టం చేశారు. ఎంతో పట్టుదలతో పాదయాత్ర చేసి తానేమిటో నిరూపించుకున్నాడని కితాబునిచ్చారు. లోకేష్ బాబు తాత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా పనిచేశారని, తండ్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశారని, ఏనాడు అవినీతి మరక అంటలేదని, అది వారి గొప్పతనమని కీర్తించారు. లోకేష్ బాబు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరియు ఐటీ శాఖ మంత్రిగా విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లో దళితవాడలలో సిమెంట్ రోడ్లు వేసిన ఘనత లోకేష్ బాబుకే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఎన్ఆర్ఈజీఎస్ కింద 23,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేశారని పేర్కొన్నారు. అదేవిధంగా పట్టణాలలో, పల్లెలలో ఎల్ఈడి బల్బులు ప్రవేశపెట్టి ఏ ఊర్లో చూసినా కాంతులు వెదజల్లుతున్నాయని, నేటికి కాంతులు వెదజల్లుతున్నాయని దానికి కారణం లోకేష్ బాబు అని చెప్పారు. తిరుపతిలోని శ్రీ సిటీలో అనేక ఎలక్ట్రానిక్ పరిశ్రమలను స్థాపించిన ఘనత లోకేష్ బాబుకే దక్కుతుందని, రాజకీయంగా ఎన్నో అవమానాలను, అవహేళనలు ఎదుర్కొన్నాడని, తన రూపాన్ని మార్చుకొని తనని హేళన చేసిన వారికి సవాల్ విసిరారని, ఎన్ని వేల కిలోమీటర్లు నడుస్తాడా అన్నవారికి చెంప చెల్లుమనేలా సమాధానం చెప్పాడని ఆర్జే ప్రశంసలు కురిపించారు. భగవంతుడు లోకేష్కి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పఠాన్ ఖాదర్ ఖాన్, ఎస్ఏ మస్తాన్, బద్దెల రాజన్న, వంటికొండ రెడ్డెప్ప, రామచంద్ర నాయుడు, విజయమ్మ, గండికోట గణేష్, విద్యాసాగర్, రామ్మూర్తి, నాగరాజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి 41వ పుట్టినరోజు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సంతోషంతో లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాం. లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రానికి ఒక ఆదర్శప్రాయుడు. ఆయన్ను ఎంతోమంది గేలి చేశారు, రాజకీయంగా రాళ్ళు విసిరారు. ఆయన చిత్తశుద్ధితో, తన కష్టంతో, తన ఆహారాన్ని, తన శరీర రూపాన్ని మార్చుకుని రాజు తేలి, పదును తేలి, ఎవరైతే అతను పప్పు పప్పు అన్నారో వారి పాలిటి ముప్పుగా మారిపోయాడు. ఈరోజు నిప్పుగా ఉన్నాడు. లోకేష్ బాబు గారి తాతగారు ముఖ్యమంత్రి, తండ్రి గారు ముఖ్యమంత్రి. ఏనాడు ఇంత అవినీతి ఆరోపణ లేదు.
ఎన్నో ప్రయత్నాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇతని మీద కేసులు పెట్టి లోపలేయాలని. అయినా నిప్పులాగా బతికాడు కాబట్టి ఒక్క కేసు కూడా పెట్టలేకపోయారు. అదే మాదిరిగా ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాడు. ముఖ్యంగా దళిత వాడల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద సిమెంట్ రోడ్లు వేశారు. మొత్తం మీద ఎన్ఆర్ఈజీఎస్ సిమెంట్ రోడ్లు పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో 20 లోకేష్ బాబు గారిని. అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా పల్లెల్లో, పట్టణాల్లో ఎల్ఈడి బల్బులు వెలుగుతున్నాయి. ఎల్ఈడి బల్బు ఒకసారి వేస్తే దాని జీవిత కాలం ఎక్కువ రోజులు మన్నుతుంది. ఈ రోజు పల్లెల్లో లైట్లు వెలుగుతున్నాయంటే లోకేష్ బాబు గారు ప్రవేశపెట్టిన ఘనతది. ఈ విధంగా ఐటీ పరిశ్రమలను అనేకం తెచ్చి తిరుపతిలోని శ్రీశిఖి దగ్గర అనేక కంపెనీలను తెచ్చినటువంటి ఘనత లోకేష్ బాబు గారిది. ఆయన భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి మంచి నాయకుడిగా తయారవుతాడు, ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పడానికి ఎటువంటి సందేహాలు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై లోకేష్ బాబు, జై తెలుగుదేశం. క్యాట్ ఒలింపియాడ్ లో శ్రీ చైతన్య విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మదనపల్లి మల్లికార్జున సర్కిల్ శ్రీ చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థులు ఒలింపియాడ్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపల్ విజయలక్ష్మి తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన క్యాట్ నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్ ఒలింపియాడ్ లెవెల్ 2 పరీక్షల్లో 71 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని విజయలక్ష్మి తెలిపారు. వీరిలో 8 మంది 9,000 నగదు బహుమతి, 23 మంది మెరిట్ సర్టిఫికేట్స్, 40 మంది గోల్డ్ మెడల్స్ ను అందుకున్నారు. ఒలింపియాడ్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను సంస్థ ఏజీఎం సురేష్, ఆర్ఐ శ్రీధర్ అభినందించారు. ఈ అభినందన కార్యక్రమంలో డీన్ అనిల్ కుమార్, సి బ్యాచ్ ఇన్ఛార్జ్ వెంకటేష్, టీచర్లు పాల్గొన్నారు. ఆర్టికల్ 370 ట్రిపుల్ తలాక్ రామాలయం పూర్తి. ఇక నరేంద్ర మోడీ నెక్స్ట్ టార్గెట్ ఏమిటి అన్న చర్చ దేశవ్యాప్తంగా జోరందుకుంది. అయోధ్య రాములోరి ఆలయం దేశ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్లాది ప్రజల సుదీర్ఘకాల నెరవేరింది. రాజకీయంగా విమర్శలు ఎలా ఉన్నా ఈ క్రెడిట్ మోదీ ఖాతాలో జమ అవుతోంది. 2019లో అధికారంలోకి వస్తూనే పార్టీ లక్ష్యాలను, సుదీర్ఘ సంక్లిష్ట అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వచ్చారు. అందులో భాగంగా ట్రిపుల్ తలాక్ను రద్దు చేస్తూ కేంద్రం చట్టం తెచ్చింది. దీనిపైన కొన్ని అభ్యంతరాలు వచ్చినా అనూహ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఆ నిర్ణయం బీజేపీకి కలిసొచ్చింది. ఇక జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370D రద్దు అంశాన్ని మోదీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా తెర మీదకు తీసుకొచ్చింది. ముందుగా జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిని తమ అదుపులోకి తెచ్చుకుంది. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి హోదా రద్దుకు ఆమోదం తెలిపింది. భారత్లో భాగమని విస్పష్ట ప్రకటన చేసింది. యావత్ దేశం అయోధ్య వైపు చూసేలా ఈ ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మోదీ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఖచ్చితంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో అంతర్భాగం చేయటం. గతంలో పుల్వామాలో భారత సైనికులపై దాడుల తర్వాత మోదీ ప్రభుత్వం పాక్ ఉగ్రవాద శిబిరాలపైన సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. మోదీ వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే లక్ష్యం వేళ పీఓకే పైన ఏం చేస్తారు, అదే తరువాతి టార్గెట్ కాబోతుందా అనే చర్చ మొదలైంది. మంగళవారం నుండి చంద్రబాబు టీడీపీ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టనున్న చంద్రబాబు నాయుడు ఓవైపు రా కదలిరా కార్యక్రమం వాయిదా వేసుకుని మరీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి జాబితా విడుదల కోసం ఆర్ఎస్ టీం, ప్రశాంత్ కిషోర్ టీం నేతలతో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మొదటి జాబితా 70 మంది అభ్యర్థులతో విడుదల చేసే అవకాశాలున్నాయి. జనసేన నుండి 15 మందితో మొదటి జాబితా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నెల 29 నుండి వచ్చే నెల 2 లోపు అమరావతిలో భారీ సభ నిర్వహించి జాబితా విడుదల చేయనున్నట్లు సమాచారం. అదే సభలో వైసీపీ నుండి దాదాపుగా 8 నుండి 10 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు చేరిక ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఈ నెల 27, 28 తేదీల్లో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.